హాయ్ అండి, అందరికీ నమస్తే. సో, ఫ్యామిలీతో కలిసి అలా పొట్టు అయితే వెళ్ళామండి. సో, ఇదే ఫస్ట్ టైం అండి నేను లాంచీ ఎక్కడం. చాలా ఏమంటారు అంటే చాలా ఆతృతగా ఉన్నాను. ఎప్పుడు ఎక్కుతానా ఏంటి అనేది. ఇక్కడైతే లాంచీ అయితే రెడీగా ఉందండి. ఈ గోదావరి దాటితే అటువైపు అయితే టెంపుల్ ఉంటుందన్నమాట. సో, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఈ టెంపుల్ వచ్చేసరికి మా మరిది గారు ఆల్రెడీ వెళ్ళొచ్చారు. ఈసారి మమ్మల్ని తీసుకెళ్తున్నారన్నమాట పట్టుసీమ అనేది. సో, అక్కడ మనకి శివుడు గుడి ఫేమస్ మాట. సో, ఒక ట్రిప్ అయితే ముందు వెళ్తుందండి. వాళ్ళు దేపెట్టిస్తున్న తర్వాత మేము ఎక్కుతాం అన్నమాట. సో, లాంచ్ అయితే రెడీగా ఉందండి. ఇంకా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. మా గోదావరి ఇన్ని సంవత్సరాల నుంచి పుట్టి పెరిగాను కానీ ఒక్కసారైనా పడవ కానీ లాంచీ కానీ ఏది ఎక్కలేదండి. సో, పెళ్ళైన తర్వాత నేను మొదటిసారి ఎక్కుతుందనమాట. చాలా హ్యాపీ అనిపించింది. నేనైతే ఆ లాంచీ ఎక్కుతున్నానండి. వస్తుంది, దగ్గరలో ఉందన్నమాట అది. చాలా హ్యాపీ అనిపించిందండి. మీరు కూడా పట్టుసీమ వెళ్ళారా ఎప్పుడైనా? ఒకవేళ వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళండి. పట్టుసీమ అనేది చాలా బాగుంటుంది. లాంచీ ఎక్కుతాం కదా, ఆ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎంతమంది వస్తున్నారోనండి. మేము ఉదయాన్నే వచ్చేసాము, అయినా కూడా ఖాళీ లేదు చూడండి. సో, శివుడి గుడి అంత ఫేమస్. సోమవారం అయితే అస్సలు ఖాళీ ఉండదంట. సో, మరి అక్కడే కదా శివాలయం ఉంది. చాలామంది దర్శనం చేసుకుంటారు. టికెట్ కూడా ఎంతో కాదండి, 50 రూపాయలు అప్ అండ్ డౌన్. అంటే వెళ్ళి రావడానికి కూడా మనం 50 రూపాయలు పే చేసేస్తే మనం ఎంతసేపు అయినా గుళ్ళో ఉండొచ్చు. తర్వాత మళ్ళీ మన దగ్గర ఆల్రెడీ టికెట్ ఉంది కాబట్టి ఎక్కేసి వచ్చేయచ్చు అన్నమాట. సో, చాలా బాగుంది. రేట్ కూడా రీజనబుల్ అండి. మహా అయితే ఒక 5 నిమిషాల జర్నీ ఉంటుంది అంతే, ఎక్కువగా ఉండదు. 5 నిమిషాల కన్నా ఎక్కువగా ఉండదండి. సో, చూడండి చాలామంది లైఫ్ జాకెట్స్ ఉన్నాయి కానీ చాలామంది వేసుకుంటలేదు. మా వారు నన్ను వేసుకోమన్నారు కానీ నాకు కూడా వేసుకోబుద్ధి అవ్వలేదు. బట్ శివుడి దయ వల్ల అందరం కూడా హ్యాపీగా సేఫ్కి వెళ్ళి సేఫ్గా అయితే వచ్చేసామండి. సో, ఇంకా మేమందరం కూడా అలా చూస్తున్నాము. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఇదిగోండి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశానండి. ఆ గోదావరి, ఆ నీళ్ళు, టెంపుల్ వెళ్ళడము చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇదే ఫస్ట్ టైం అండి నేను కూడా వెళ్ళడము ఫ్యామిలీతో. పట్టుసీమ అంటే ఏటో అనుకున్నాను కానీ చాలా బాగున్నాయండి. అందాలే అందాలండి. గ్రీనరీ, తర్వాత ఈ వాటర్, గోదావరి వాటర్ ఎంత ప్యూర్గా ఉన్నాయంటే చాలా ప్యూర్గా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయండి వాటర్ అనేది. మొత్తానికి అయితే మేమైతే దిగిపోయామండి. జస్ట్ 5 మినిట్స్ పట్టింది, ఎక్కువ కూడా పట్టలేదు. సో, వీళ్ళందరూ కూడా మాతో పాటు వచ్చిన వాళ్ళు అన్నమాట. మొత్తానికి ఒక 50 మంది దాకా వచ్చాము. ఇంక ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇదంతా ఇసుకండి. అక్కడి నుంచి నడిచేసరికి మనకు సరిపోద్ది. సో, అదంతా నడిస్తే ఇక్కడ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. టెంపుల్ లోపల మరి వీడియోస్ అయితే ఎలవ లేదు అంటున్నారండి. సో, ఎక్కడి వరకు అంటే అక్కడి వరకే చూపిస్తున్నాను మీకు. సో, మేమైతే వచ్చేసామండి. ఇంకా దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అవుతాము. కాసేపు అలాగ పిల్లలతో వచ్చాం కాబట్టి అలా తిరిగేసి కాసేపు అలా కూర్చొని ఇంకా ఎంజాయ్ చేస్తామన్నమాట. లోపల వీడియో తీయొచ్చని అడిగితే వద్దు అంటున్నారండి. అందుకు నేను వీడియో తీయడం ఆపేశాను. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయానండి. ఇక్కడ శివుడి గుడే కాదు, అన్ని గుళ్ళు మొత్తం ఉన్నాయండి ఇక్కడ. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఒకవేళ వీడియో తీయనిస్తే ఒకవేళ వీడియో తీస్తాను, వద్దు అంటే నేనేం చేయలేను. బట్ చాలా బాగుందండి. హ్యాపీగా చక్కగా దర్శనం అయిపోయింది. మళ్ళీ సేఫ్కి వెళ్ళి సేఫ్గా అయితే వచ్చేసాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అక్కడ మేము పట్టుసీమలో కొన్ని ఫొటోస్ దిగాము. అవన్నీ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇంకా ఇక్కడ దర్శనానికి అయితే వెళ్తున్నమాట. లోపల తీయద్దు అని చెప్పేసి అన్నారు. ఇంకా ఆపేసాను వీడియో అయితే. ఇదిగోండి ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేసి ఇంకా గుడికి అయితే బయలుదేరమాట. అక్కడ కొన్ని ఫొటోస్ దిగామండి. ఇదిగోనండి ఫొటోస్. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ అమ్మాయి ఎవరో కాదు, మా తోటి కోడలండి, మా మరిది గారు అలా ఆవిడమాట. బాయ్ ఫ్రెండ్స్.